ఐ డోంట్ బిలీవ్ దిస్. ఇంత త్వరగా ఆయన ఎలా డిశ్చార్జ్ చేశారు? ఆయనకి తగిలిన గాయం చిన్నదే కాబట్టి ఫస్ట్ ఎయిడ్ చేసి ఇంటికి పంపించేశాను. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నాం అయ్యా. పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారా, బడ్డీ కొట్టి నడుపుతున్నారా? ఆయన అడ్మిట్ చేసింది ఎవరు? ఇన్స్పెక్టర్ వీరాస్వామి సార్. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా? లేదు సార్. మీకు అసలు బుద్ధి ఉందా? ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా ఎలా ఉన్నారు? ఇటువంటి కేసుల్లో ఎంక్వైరీ అనేది ఎంత ముఖ్యమో మీకు తెలుసుగా. కారు కాలి బూడిదైపోయింది, ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఆయనకు మాత్రం ఏం కాలేదు కదా? డైరెక్టర్ గారికి హాస్పిటల్ వాసన పడదట, అందుకనే వీరాస్వామి గారు ఇంటికి పంపించేశారు సార్. నేను కూడా ఆయన ఫ్యాన్ని, ఆటోగ్రాఫ్ తీసుకున్నాను, కావాలంటే మీకు. షట్ అప్. అమ్మా, ఫోన్ రింగ్ అవుతుంది, తీయచ్చు కదా. హలో, మిస్టర్ రాణా. ఒక్క నిమిషం. హలో, నేను సిబిఐ ఆఫీసర్ కాళిదాసుని మాట్లాడుతున్నాను. మిస్టర్ రాణా ఉన్నారా? ఆయన లేరండి. మీరు ఆయన భార్యనని చెప్తుంటారు. ఇంటికి ఎప్పుడు వస్తారండి? పాలవాడు వచ్చేప్పుడు వస్తుంటారు, పేపర్ వాడు వచ్చేప్పుడు వెళ్ళిపోతుంటారు. ఏమని చెప్తా, ఆయన మొహం చూసి 3 నెలలైంది. ఆయన వైఫ్ అని చెప్తూ సంబంధం లేనట్టు మాట్లాడుతున్నారు. పులి బ్రాండ్ సీకాయ పొడికి పులికి ఏం సంబంధమో అదే. నీకెన్నిసార్లు చెప్పాను, నువ్వు అసలు అర్థం చేసుకోవేంటి? ఆయనతో స్నేహం చేస్తే తప్పేంటి? లుక్, అతని నిజస్వరూపం నీకు తెలీదు. పత్రికల్లో చదవాలా? హీఈస్ ఏ బ్లడీ వుమనైజర్. దే ఆర్ ఆల్ ఫాల్స్ కాళీ. నేను వాటిని చచ్చినా నమ్మను. అదంతా నాకు తెలీదు. జస్ట్ స్టాప్ మీటింగ్ హిమ్. ఇక మీద నువ్వు అతనితో మాట్లాడకూడదు. కాళీ, ఒక ఆడ మొగ సొసైటీలో ఫ్రీగా మూవ్ అవ్వాలని నువ్వు ఎలా అంటున్నా? నేను నమ్మలేకపోతున్నాను. అండ్ ఐ లవ్ మై ఫ్రీడమ్. ఇలా చూడు, నా ఇష్ట ప్రకారమే మన జీవితం సాగాలనుకుంటున్నాను. అర్థమైందా? ఎవరు? ఎవరది? కాళిదాస్ ఎందుకు ఇంటికి వచ్చి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు? మంచి డైరెక్టరే కానీ చెప్పినట్టు చేయకపోతే మాత్రం మమ్మల్ని కొట్టి చంపేస్తారు. కారు తగలబడిపోవడం వల్ల అన్ని సాక్ష్యాధారాలు కాలి బూడిదైపోయాయి. మనకు మిగిలిన ఆధారం ఇది ఒక్కటే సార్. ఓకే, అన్ని డీటెయిల్స్ నాకు ఇమీడియట్గా ఈమెయిల్ చేయండి. ఓకే సార్. నాన్నగారు పడుకున్నారా? అవునమ్మా, నిద్రపోతున్నారు. ప్రముఖ సినీ దర్శకుడు రాణాపై పోలీసులకు అనుమానం. నటి హత్యపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇటీవల నగరంలో జరిగిన ఒక కారు ప్రమాదంలో నూతన నటి తృష్ణ మరణించారు. ఇది ప్రమాదం కాదని, పథకం ప్రకారం చేసిన హత్యేనని ప్రముఖ సినీ దర్శకుడు రాణాకు ఈ హత్యతో సంబంధం ఉందని పోలీసు వర్గాలు అనుకుంటున్నాయి. ఇదిలా ఉండగా ఏ క్షణంలోనైనా ఆయన అరెస్ట్ చేసే శాంతమ్మా, బయట చూసావా ఎంత జనం? ఎవరడిగినా అయ్యగారు లేరని చెప్పు. అలాగే. హలో, ఎక్స్క్యూజ్ మీ.
ఐఎమ్ కాళిదాస్, సిబిఐ ఆఫీసర్. నిన్న రాత్రి నేనే ఫోన్ చేశాను. మిస్టర్ రాణా, వేర్ ఇస్ మిస్టర్ రాణా? ఐఎమ్ రాణా. హలో. లైక్ టు హ్యావ్ సంథింగ్? నో థ్యాంక్స్, నేను గెస్ట్గా రాలేదు. ఒక కేసులో విచారణ కోసం మీరు నాతో రావాల్సి ఉంటుంది. విచారణ? ఈ 6 నెలల్లో మీ షూటింగ్ జరిగిన చోట 2 మర్డర్లు జరిగాయి. వాటి విషయంలో ఎంక్వైరీ కోసం మీరు నాతో రావాలి. వై? అది మీకే తెలుసు అనుకుంటాను డైరెక్టర్ గారు. ఐ థింక్ యు ఆర్ మిస్టేకెన్. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. అది క్లియర్ చేసుకోవచ్చుగా? రండి వెళ్దాం. ఐ హోప్ యూ డోంట్ మైండ్ ఇఫ్ ఐ చేంజ్. ప్లీజ్. థ్యాంక్ యూ. హలో, హౌ ఆర్ యూ సార్? హలో. ఇంత పెద్ద డైరెక్టర్ని ఈ పరిస్థితుల్లో చూడటం నాకు బాధగానే ఉంది. ఐఎమ్ రియలీ సారీ. యాక్చువల్లీ మీ షూటింగ్ స్పాట్లో ఏం జరిగిందో మీకే బాగా తెలుసు. ఈ కేసు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సిబిఐకి మారారు. ప్లీజ్, ఈ విషయంలో మీరేం భయపడక్కర్లేదు. అలా మీకు ఏదన్నా జరిగితే మీకు అండగా మేమున్నాం. జస్ట్ ఇదంతా కేవలం అనుమానం ఉన్న కారణంగానే జరుగుతోంది. అనుమానం ఉందో లేదో మీ చట్టం ఏం చెప్తే చేయండి. మేము ఏమైనా చేస్తాం. అది మీకు కూడా తెలిసి ఉంటుంది. తెలుసు. ఐ నో దట్. హలో. అవును సార్, ఎలా ఉన్నారు? నేను మా ఆఫీసులోనే కూర్చుని ఉన్నాను. ఎదురుగా రాణా గారు ఉన్నారు. ఆహాహా, మీరేం దిగులు పడకండి, ఏ ప్రాబ్లం ఉండదు. ఆయన మిమ్మల్ని క్షమాపణ అడుగుతారండి. ఎవరికి క్షమాపణ? ఒక్క నిమిషం, ఆయన మీతోనే మాట్లాడతానంటున్నారు. ప్లీజ్ మాట్లాడండి, మాట్లాడండి. హలో. రాణా గారు నమస్కారం. నమస్కారం. Who is that idiot? పెద్ద డైరెక్టరు, పెద్ద సెట్టు, బ్రహ్మాండం. ఎలా ఉన్నాయా? బుజ్జి బుజ్జి సీతాకోకలతో సినిమా తీస్తున్నాడు. అయస్కాంతం కళ్ళు సార్ మీరు. నేను నా కూతురు పెళ్లి ఇన్విటేషన్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. 9th సెప్టెంబర్. నేను రాలేను, షూటింగ్లో ఉంటాను. షూటింగ్? షూటింగ్ ఎలా జరుగుతుంది సార్? ఏమిటి సార్ అలా చూస్తున్నారు? షూటింగ్ ఎలా జరుగుతుంది అని అడుగుతున్నాను. ఆ రోజు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం మా ఇంటి ఫంక్షన్లోనే ఉంటుంది కదా. 25 కౌంటర్లలో రకరకాల ఐటమ్స్తో విందు, మన సినిమా వాళ్ళతో ఆటలు పాటలు. కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్న పెళ్ళి. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఆ రోజు మీరు అసలు షూటింగ్ చేయగలరా? అది అక్కడ నుంచి ఉన్నాడే అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్. ఆయనే మ్యారేజ్ హాల్ని డెకరేట్ చేసేది. తర్వాత అదిగో మీ కెమెరామ్యాన్, ఆయనే వీడియో కవరేజ్ చేసేది. వాళ్ళతో పాటు మీరు కూడా వచ్చి పెళ్లి వీడియో డైరెక్ట్ చేస్తారండి. ఇదిగోండి బ్లాంక్ చెక్. మీ రెమ్యూనరేషన్ ఎంత అనుకుంటున్నారో అది మీరే ఫీల్ చేసుకోండి. ఏమిటి సార్ ఆలోచిస్తున్నారు? గోల్డెన్ ఆపర్చునిటీ సార్, తీసుకోండి. గెట్ రెడీ. గర్ల్స్ గెట్ రెడీ.